హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చూస్తున్నారు కదా, ఇది మన అక్వేరియం మనమే తయారు చేసినాము. ఈ అక్వేరియంలో అయితే చేపలు ఎంత అందంగా తిరుగుతున్న బ్యూటిఫుల్ చేపలు అయితే ఉన్నాయి. ఇందులో చూశారుగా, ఈ అక్వేరియం అయితే గ్లాస్ కటింగ్ చేయించుకొని మనమే ఈ అక్వేరియం అయితే సొంతంగా తయారు చేసినాము. ఇందులో వాటర్ మరియు నేచురల్గా ఇసుక, కొన్ని రాళ్ళు, ప్లాస్టిక్ మొక్క పెట్టయితే ఇలా అక్వేరియం తయారు చేసిన. ఇది నేచురల్గా వెనకైతే ఒక స్టిక్కర్ పెట్టేసిన. దీనివల్ల అయితే చేపలకు నేచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఈ చేపలు ఏదో సముద్రంలో ఉన్నట్టు ఈదుతూనే ఉన్నాయి, ఎంత బాగా ఆడుకుంటున్నాయి. ఇదే మన అక్వేరియం అండి. అక్వేరియం చేయడానికి సుమారు నాకు 1000 రూపీస్ అయితే ఖర్చు వచ్చేసింది. ఈ గ్లాస్కు వీటికైతే ఇదే ఒకవేళ బయట కొంటే 2000 నుంచి 3000 వరకు ఇంత సైజులో అయితే మనకు లభిస్తుంది. ఈ అక్వేరియం మనమే తయారు చేసుకున్నాం. ఈ అక్వేరియం ఎలా తయారు చేసేది అనేది ఇంతకుముందు వీడియోలో నేను అప్లోడ్ చేసినాను. అదే అక్వేరియం ఇది. అప్పుడు తయారు చేసి ఇలా చేపలు వేసి, ఇప్పుడైతే మొత్తం సెట్టింగ్ అయిపోయింది. అక్కడ ఉందిగా ఆక్సిజన్ పంప్, అది ఆ పంప్ ద్వారా అయితే చేపలకు ఆక్సిజన్ అందుతుంది. దీనివల్ల చేపలు చనిపోవు, మంచిగా హెల్తీగా ఉంటాయి. ఆ పంప్ పెట్టకపోతే కొద్ది రోజులకు అయితే చేపలు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అయితే మనము ఈ అక్వేరియంలో పంపు కంపల్సరీగా అమర్చాలి. నీటిని అయితే ఫిల్టర్ చేస్తుంది. మళ్ళీ ఈ పంపును అయితే క్లీన్ చేసుకొని మళ్ళీ నీళ్ళు ఫ్రెష్గా ఉండడానికి సహాయపడుతుంది. చూసారా ఫ్రెండ్స్, అందులోనే అది బ్లాక్ మౌలి, అది ఇది కైట్ ఫిష్ అండి. కొన్ని నేచురల్ చేపలు దిగా ఉన్నాయి. ఇవి జిగ మనం వేసినాము. ఇందులో అయితే అవి జిగ అలాగే ఆడుతున్నాయి. అక్కడ పైన చూడండి, అవి అయితే నేచురల్ 2 చేపలు అయితే ఉన్నాయి. వీటితో సహా అవి హైబ్రిడ్ చేపలతో సహా అవి పెరుగుతున్నాయి. దీనికైతే మనం ఆహారం కిమామి ఇస్తాము 2 పూటలు. ఇంత ఆహారం తక్కువ ఇస్తాము, ఎందుకంటే ఎక్కువ ఇస్తే ఇది మొత్తం చెడిపోతుంది. మళ్ళీ చేపలు కూడా హెల్తీగా ఉంటాయి. తక్కువ మోతాదులోనే అయితే 2 టైమ్స్ ఫుడ్ అయితే ఇవ్వాలి దీనికి. అప్పుడే దీనికి మెయింటెనెన్స్ చేస్తేనే చేపలు మంచిగా హెల్తీగా ఉంటాయి. దీన్ని ఎప్పుడు చూస్తూ ఉండాలి. ఇది మన అక్వేరియం అండి. ఇలాంటి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ ఈ చేపలు అవి నచ్చితే మా వీడియోకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్లో కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉన్నదో మీ అభిప్రాయాన్ని మాత్రం తప్పకుండా తెలియజేయండి. చూసారా ఫ్రెండ్స్, మొత్తానికైతే మన అక్వేరియం బాగా నచ్చింది అనుకుంటాం. మీకు ఎలా ఉంది మన అక్వేరియం గురించి అయితే మీరు తప్పకుండా ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి. బాగుంటే బాగుందని చెప్పండి, ఎలా ఉన్నదో. ఎందుకంటే మనకి అర్థమవుతుంది మనం చేసిన దానికి ఫలితం ఎలా వస్తుంది అన్నది ఈ వీడియోలో అయితే తెలుస్తుంది. మళ్ళీ ఫ్రెండ్స్, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో, మీరు ఏ ఊరు అన్నది కామెంట్లో తెలియపరచండి. మన వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది మనకు తెలుస్తుంది. చూసారా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం.